ఈ వ్యాయామము, యోగా ఇటువంటివి ఆసనాలు వేయటము ఇటువంటివి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? చాలా విహారాలు చికిత్సా పరంగా చూసినప్పుడు ఈ అన్నీ కూడా చాలా ఉత్తమమైన సాధనాలు అన్నమాట. యోగాసనాలు చేయడం ద్వారా శరీరాన్ని నిరంతరం కదిలిస్తూ ఉంటాము. ధాత్వగ్నులు, కడుపులో ఉండే జఠరాగ్ని ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. తిన్న ఆహారం బాగా అరిగిపోతూ ఉంటుంది. అనవసరమైన మైలలు చేరకుండా ఎప్పటికప్పుడు యోగాసనాలు మెయింటైన్ చేస్తుంటాయి. యోగాసనాల కన్నా కూడా ప్రాణాయామము చాలా చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట ఆమవాతానికి. ఇక మనం దాదాపు చికిత్సలకు వచ్చినట్టుగా ఉంది కాబట్టి ఆమవాత రోగులు ప్రాణాయామం కానీ చేసినట్టయితే పొద్దున గంట, సాయంత్రం గంట, వాళ్ళకి ఔషధాలు లేకుండా ఇంకా అన్ని ఆహారాలు దాదాపు తినేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ప్రాణాయామం అంత లాభం చేస్తుంది. అది విశేషమైన చికిత్స ప్రక్రియ ప్రాణాయామం అనేది. ఇంకా మనము యోగపరంగా చూసినప్పుడు ఆసనాలు ఇవన్నీ ఎంత మనకు లాభాన్ని ఇస్తాయో నడక కూడా అంతే లాభాన్ని ఇస్తుంది. ఓకే, గాలిలో ఎండలో బాగా నడక అనేది చాలా లాభం చేస్తుంది.